హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు నుంచి మనం మెనేజీరియల్ ఎకనామిక్స్ టాపిక్ చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మెనేజీరియల్ ఎకనామిక్స్ యొక్క డెఫినేషన్. సో యూనిట్ 1 నుంచి ఇది ఆల్మోస్ట్ కంపల్సరీ క్వశ్చన్, వాట్ ఈస్ మెనేజీరియల్ ఎకనామిక్స్. సో మెనేజీరియల్ ఎకనామిక్స్ కింద నేను అలా ఫార్ములాలో రాశాను కదా, మీరు ఏదో ఫార్ములా అనుకొని ఈ డెఫినేషన్ ఇంత ఉందని భయపడకండి. అది జస్ట్ సింపుల్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాశాను. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ చూడండి. Managerial economics is an integration of economic analysis with business practice for the purpose of facilitating decision making and forward planning by the management. సో ఇదంతా ఇలా చదవడానికి కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటుందని ఫార్ములా టైప్లో రాశాను. యాక్చువల్లీ ఇది ఫార్ములా కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా రాశాను. సో అలా ఏంటో చూద్దాం ఒకసారి. సో managerial economics is an integration of economic analysis with business practice. ఓకే, ఎకనామిక్ అనాలిసిస్ విత్ ఏఈఏ అని రాశాను, బిజినెస్ ప్రాక్టీస్ని బీపీ అని రాశాను. ఓకే, ఎకనామిక్ అనాలిసిస్ విత్ బిజినెస్ ప్రాక్టీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్, జస్ట్ ఆ వర్డ్ పెట్టుకోండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ఏంటి, డెసిషన్ మేకింగ్ అండ్ ఫార్వర్డ్ ప్లానింగ్ బై ద మేనేజ్మెంట్. ఓకే, ఒకసారి చూడండి ఫార్ములా బట్టి, నేను ఒకసారి ఆ మ్యాటర్ చదువుతాను, మీరు ఫార్ములా చూస్తే మీకు అర్థమైపోద్ది. So managerial economics is an integration of economic analysis plus ante with business practice for the purpose of facilitating decision making and forward planning by the management. Okay na? So next nenu scope of the managerial economics kuda pedtanu, adi kuda chudandi. Thanks for watching.